అందుకని పరిప్రశ్న చేస్తున్నాడు ఇవాళ వాల్మీకి మహర్షి. దేని గురించి అడుగుతున్నారు? అటువంటి నారద మహర్షి వస్తే ఇతర విషయాల గురించి ఎందుకు ప్రస్తావన చేస్తారు? దేని గురించి తెలుసుకోవాలో దాని గురించి అడుగుతున్నారు. దేని గురించి తెలుసుకుంటారు అటువంటి గురువు వచ్చినప్పుడు? పరబ్రహ్మమును గురించి ప్రశ్న చెయ్యాలి. ఒక గమ్మత్తైనటువంటి ప్రశ్నని ఇవాళ వాల్మీకి మహర్షి అడుగుతున్నారు నారదుణ్ణి. అందుకని వాగ్విదాంవరం, అడిగినటువంటి వాడు అడిగాడు, చెప్పగలిగినటువంటి వాడో గొప్ప సమర్థుడు. తన వాక్కుల చేత అడిగిన ప్రశ్నకి జవాబును చెప్పగలిగినటువంటి సమర్థుడైన వాడు కనుక, శిష్యుడిలో ఉన్నటువంటి సందేహాన్ని పటాపంచలు చేయగలిగినటువంటి వాగ్వైభవం ఉన్నవాడు కనుక, ఆనాడు నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న వేశారు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. స్వామి, నాకు ఒక్క ప్రశ్న ఉంది, మీరు దానికి కృప చేసి జవాబు ఇవ్వవలసింది అన్నారు. కోన్వస్మిన్ సంప్రదంలోకి, ఎంత గొప్ప మాట అడిగారో చూడండి. 16 గుణములు కలిగినటువంటి ఒక వ్యక్తి తెలియాలి నాకు. ఆ వ్యక్తి ఎప్పుడున్నవాడై ఉండాలి? ఎప్పుడో వామనావతారంలో వామనమూర్తికి ఉందండి, నరసింహావతారంలో నరసింహమూర్తికి ఉందండి, లేకపోతే ఫలానా అవతారంలో ఫలానా వారికి ఉందండి, అది కుదరదు. కోన్వస్మిన్ సంప్రదంలోకే, ఈ లోకములో ఇప్పుడే ఇక్కడే ఈ సమయమునందే ఉన్నవాడై ఉండాలి. నేను చూడడానికి అవకాశం ఉన్నవాడై ఉండాలి. ఈ కాలములో అంటే వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినటువంటి సమయంలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్, ఆయన గుణములు కలిగినటువంటి వాడై ఉండాలి. కస్య వీర్యవాన్, వీర్యవాన్ అంటే అపారమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడై ఉండాలి. ఎటువంటి పరాక్రమం? పరాక్రమం అంటే తనని తాను రక్షించుకుంటూ, శత్రువులు ఎంతమంది లెక్కకి అందనంతమంది శత్రువులు వచ్చి ఎదురు నిలబడినా అందరినీ చీల్చి చెండాడగలిగినటువంటి పరాక్రమము వైభవము ఎవరి దగ్గర ఉంటుందో వాణ్ణి వీర్యవాన్ అని పిలుస్తారు. 14,000 మంది రాక్షసులు ఒక పక్క నిలబడ్డారు, రామచంద్రమూర్తి ఒక్కరు ఒక పక్క నిలబడ్డారు. దాశరథీశతకంలో గోపరాజు గారు అంటారు, బండన భీముడు అర్థజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డండ డడాండ డాండ నినదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అంటారు. మీరు ఈ ప్రశ్న వేసేటప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మీ మనస్సులో రామచంద్రమూర్తి భగవానుడు అన్న అభిప్రాయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఆలోచించండి. ఆయన అడుగుతున్నది ఒక మనుష్యుడి గురించి అడుగుతున్నారు వాల్మీకి మహర్షి. ఒక మనుష్యుడై ఉండాలి. ఆయన గుణవాన్, గుణములతో కూడినటువంటి వాడై ఉండాలి. వీర్యవాన్, చేతిలో కోదండం పట్టుకోవాలి. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించినట్టు అలవోకగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించి రాక్షస సంహారం చేసేటటువంటి వాడు కాకూడదు. తాను కూడా అలిసిపోవాలి. తన మీద కూడా బాణములు వచ్చి పడాలి. తన వక్షస్థలమునకు కట్టుకున్నటువంటి కవచము కూడా పిట్లిపోవాలి. తన ఒంటికి బాణములు తగిలి నెత్తురు ఏరుగా పారాలి. అవసరమైతే భూమి మీద పడిపోవాలి. ఇంత జరిగినా లక్ష్య పెట్టకుండా శత్రువుల్ని కొట్టగలగాలి. తన కార్యాన్ని సాధించుకోగలగాలి. చేతిలో కోదండముండగా ఎదురుగుండా ఉన్నటువంటి శత్రువుల సంఖ్యతో నిమిత్తం లేదు. దీపం మీద పడినటువంటి దీపపు పురుగుల్ని కాల్చినటువంటి దీపంలా శత్రువుల్ని తుదముట్టించగలిగినటువంటి అప్రమేయమైనటువంటి పరాక్రమం ఉన్నవాడై ఉండాలి. అటువంటి వాడున్నాడా? ఇది వీర్యవాన్. గుణములున్నవాడున్నాడా? కళ్యాణ గుణములున్నవాడు వీర్యవాన్. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ. అపారమైనటువంటి పరాక్రమం ఉంది, కానీ ధర్మం పాటించాడు. ఎందుకని? అదే కాలమునందు రావణాసురుడు ఉన్నాడు. ఆయన పౌరుష పరాక్రమాలు కూడా ఏం తక్కువ కావు, కానీ ధర్మం పాటిస్తాడా? పాటించడు. ఇహ సంతో నవాసంతి తతో వా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది రామాయణంలో సుందరకాండలో సీతమ్మ తల్లి. వాడికి తెలియదా? తెలుసు కానీ ఆచరించడు. అందుకని ధర్మం అంటే ఏమిటి? శాస్త్ర విరుద్ధము లోక దూష్యం, శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కానిది ఏది ఉంటుందో దాన్ని ధర్మం అని పిలుస్తారు. ధర్మజ్ఞశ్చ అన్నారు, చకారం వేశారు. ధర్మము అధర్మము రెండూ తెలిసి ఉండాలి. ఎందుకు తెలిసి ఉండాలి?
అధర్మం తెలిస్తే అధర్మాచరణము చేస్తున్నటువంటి వ్యక్తిని దిద్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. లొంగనప్పుడు నిగ్రహిస్తాడు. నిగ్రహించడానికి పరాక్రమం ఉండాలి. ధర్మం యొక్క స్వరూపం తనకి తెలిసి ఉండాలి. అందుకని ధర్మాధర్మముల యొక్క రెండింటి స్వరూపము తెలుసున్నవాడై ఉండాలి. ఆ ధర్మం గురించి విశేషమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి వాడై ఉన్నాడా ఎవరైనా? అందుకని వీర్యమున్నవాడై ఉండాలి. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ఇంత ధర్మం తెలుసున్నా, ఇంత వీర్యవంతుడైనా చేసిన ఉపకారమును మరిచిపోనివాడై ఉండాలి. చిన్న ఉపకారం ఎవరైనా చేశారా, ఎంతవారండి మీరెంతవారండి మీరెంతవారండి అని కృతజ్ఞత ప్రకటించగలగాలి. అందుకే మీకు రామాయణంలో శృంగిబేరపురము అని పేరు దానికి. గుహుడు పరిపాలించినటువంటి నగరానికి. శృంగిబేరపురం అంటే ఏమిటో తెలుసా అండి? దారుణాతి దారుణమైన కృత్యములు చేసేటటువంటి స్థలము అని పేరు. ఎందుకని అంటే శృంగిబేరపురంలో గుహుడు ఏం చేస్తాడంటే లేళ్ళు, జింకలు మొదలైనటువంటి వాటి బొమ్మలు తీసుకొచ్చి పెడతాడు. పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న లేళ్ళు, జింకలు చూసి మన జాతికి చెందిన జంతువులే ఇక్కడ ఉన్నాయని పరిగెత్తుకుంటూ వస్తాయి. వస్తే అప్పుడు వాటిని వల వేసి పట్టుకుంటాడు. పట్టుకుని వాటిని సంహరించి వాటి మాంసం తిని వాటి చర్మాన్ని ఉత్తరిస్తాడు. అంత క్రూరమైన దృష్టితో పనిచేసేటటువంటి వాడు ఉన్నాడే, అటువంటి గుహుడు రామా నేను నీవాడనయ్యా అన్నాడు. రాముణ్ణి ప్రేమించాడు. ప్రేమించినంత మాత్రం చేత తనకి పట్టాభిషేకం జరుగుతుంటే నాకు తగిన దీటైన స్నేహితుడయా గుహుణ్ణి తీసుకురా అని హనుమని పంపించారు. అందుకని కృతజ్ఞశ్చ, చిన్న ఉపకారం చేస్తే మరిచిపోకుండా జ్ఞాపకం పెట్టుకుని, ఇంత పరాక్రమం తనకున్నా చిన్న ఉపకారం ఉంటే దాన్ని తలుచుకుని గుర్తుపెట్టుకుని పొంగిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు ఉన్నాడా ఈ ప్రపంచంలో? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్యవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. సత్యవాక్యో, ఎంత కష్టమే రానివ్వండి తనొక్క అసత్యం చెప్పాడా తప్పుకోవచ్చు, కానీ చెప్పడు. ఎందుకు చెప్పడు? ఇప్పుడు ఈ అసత్యం చెప్తే నేను ఈ కష్టంలోంచి బయటపడిపోవచ్చు, కానీ ఇది కాదు నాకు రక్షణ. నేను ఇప్పుడు సత్యమే చెప్పి కష్టమే వచ్చినా శాశ్వతముగా నన్ను సత్యము రక్షిస్తుంది. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు అయోధ్యకాండలో. రామచంద్రమూర్తి నాకు అక్కర్లేదయా రాజ్యం అన్నాడు. ఎందుకు అక్కర్లేదు? నాకు సత్యం కావాలి. మా నాన్నగారిని సత్యప్రతిష్ఠితుణ్ణి చెయ్యాలి. మా నాన్నగారు ఇచ్చినటువంటి మాట నిలబడాలి. అందుకని నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చి మీద పడిపోనివ్వండి, ఎన్నడూ అసత్యం పలకలేదు, ఎన్నడూ సత్యాన్ని విడిచిపెట్టలేదు. అటువంటి వాడున్నాడా ప్రపంచంలో? అందుకని కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. తాను ఒక మాట అన్నాడా, ఒక పని మొదలు పెట్టాడా, ఏది ఏమైపోనివ్వండి ఆ పని జరిగి తీరవలసింది. ఇంకా ఆగడం కానీ, లేకపోయినట్టయితే అవాంతరం వచ్చిందని భయపడిపోవడం కానీ, లేకపోతే మొదలుపెట్టినటువంటి పని చాలా సంతోషంగా మొదలుపెట్టేసి రోజు రోజుకి కృషించిపోయి బెంగ పెట్టేసుకుని వెనుక్కి తీయడం కానీ, ఇటువంటి లక్షణాలు ఉన్నవాడా? లేకపోతే తానొక పనిని మొదలు పెడితే అకుంఠిత దీక్షతో ఎన్ని కష్టాలు రానివ్వండి ఆ కష్టాల్ని అధిగమించి దాటి వెళ్ళగలిగిన వాడా? సముద్రం ఉందయ్యా ఎదరా, సముద్రం దాటాలి ఇన్ని కోట్ల వానరాలన్నారు, దాటుతాను సముద్రం అన్నాడు. ఇది కాంచన లంకయ త్రికూటాచల పర్వతం మీద ఉంటుంది, దాన్ని కొట్టాలన్నారు, కొడతానన్నాడు. దశకంఠుడు సామాన్యుడు కాడన్నారు, మట్టు పెడతానన్నాడు. ఇది కాదు విచిత్రం, తన వైరి బతికొండగా విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు లంకారాజ్యానికి. మాట నిలబెట్టుకోవాలి, ఇది దృఢవ్రతః. అటువంటి వ్రతం, అలా తన మాట నిలబెట్టుకుని సాధించుకోగలిగిన శక్తి కలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? దృఢవ్రతః. అందుకని కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః. చారిత్రేణ చకోయుక్తః, చారిత్రము కలిగినటువంటి వాడై ఉండాలి. ఎందుకని? మిగిలినటువంటి ప్రాణులకి మనిషికి ఒక్కటే తేడా ఉంటుంది. ఏది చూస్తారు? చారిత్రమును చూస్తారు. ఎప్పుడు చూస్తారు? అన్ని ప్రధానమైన విషయాల్లోనూ చారిత్రమే చూస్తారు. ఉద్యోగం ఇవ్వాలనుకోండి, మీకు తెలుసున్న వాళ్ళు ఇద్దరి పేర్లు ఇవ్వండి, మీరు ఎటువంటి వారో కనుక్కుంటామంటారు. మీ ఇంట్లో ఆడపిల్లని వివాహం చేసుకోవాలనుకోండి, మీ చారిత్రం చూస్తారు, మీరు ఎటువంటి వారో చూస్తారు. అందుకని నడువడి చాలా ప్రధానం. తనకి తెలిసుండడం వేరు, తెలుసున్న దాన్ని నిత్య జీవితంలో అనుష్ఠానంలో పెట్టడం వేరు.
రావణాసురుడికి ధర్మం తెలియదా? రావణాసురుడు వేదం చదువుకోలేదా? అన్నీ తెలుసు, కానీ అనుష్ఠానంలో ఉంటుందా? ఉండదు. తెలియడం వేరు, తెలుసున్న దాన్ని నిత్య జీవితంలో అనుభవంలో పెట్టడం వేరు. ఎంతో కష్టం వచ్చి మీద పడిపోతే పక్కకెళ్ళి కూర్చుని సంధ్యావందనం చేశాడు రామచంద్రమూర్తి. నిత్యాగ్నిహోత్రీకుడై పల్లేరుకాయలు ముళ్లతో కూడినటువంటి అరణ్యంలో చెప్పులు లేకుండా పాదుకలు లేకుండా ఆ అగ్నిహోత్రాన్ని భుజాలకు తగిలించుకొని మహానుభావుడు 14 సంవత్సరాల అరణ్యాల్లో నడిచి వెళ్ళాడు. అందుకని చారిత్రేణ చకోయుక్త, ఇటువంటి నడువడి కలిగినటువంటి వాడు, తను అన్న మాటకి నిలబడి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు ఉన్నాడా? సర్వభూతేషు కోహిత, తన తోబుట్టువుల యొక్క క్షేమాన్ని కోరుకోవడం, తన రాజ్యం క్షేమాన్ని కోరుకోవడం, తన తల్లిదండ్రుల క్షేమాన్ని కోరుకోవడం పెద్ద గొప్పేం కాదు. అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని పూజ ప్రతివాడు చేస్తాడు. ఏది గొప్ప? సర్వభూతేషు కోహిత, అన్ని ప్రాణులలో ఉన్నది బ్రహ్మమే అని గుర్తెరిగి లోపల సమస్త ప్రాణుల యొక్క హితమును కోరుకునేటటువంటి వాడై ఉంటాడా? అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడా? సర్వభూతేషు కోహిత విద్వాన్ కహ. విద్వాన్ అంటే తాను తెలుసుకోవలసినటువంటి విషయములనన్నింటినీ తెలుసుకున్నవాడై ఉన్నాడా? ఎలా తెలుస్తాయి విషయాలు? గురువుల యొక్క శుశ్రూష చేసినటువంటి వారికి మాత్రమే తెలుస్తాయి. అందుకని గురువుల యొక్క శుశ్రూష చేసి తెలుసుకున్నవాడా? విద్వాన్ కహ కస్సమర్థశ్చ. తనకి తెలియడం వేరు, తెలుసున్న దాన్ని అమలులో పెట్టి నడిపించడం వేరు. ఎందుచేత? ధనుర్వేదం అంతా తెలిసి ఉండొచ్చు, కానీ యుద్ధరంగంలోకి వచ్చేటప్పటికి పారిపోయేటటువంటి భీరు అనుకోండి. ఉత్తర కుమారుడు కూడా క్షత్రియ వంశంలో జన్మించాడు, యుద్ధరంగంలో నిలబడగలిగాడా? సైన్యాన్ని చూస్తేనే వెనకంజ వేసి పారిపోయాడు. అందుకని తనకి జ్ఞానం ఉండడం వేరు, తనకి విషయాలు తెలిసి ఉండడం వేరు. వాటిని అమలు చెయ్యడం దగ్గరికి వచ్చేటప్పటికి భయం లేకుండా తాను నాయకత్వం వహించి ఈ పనిని చేయించడంలో సమర్థుడై ఉండాలి. ఆయన వెనక వెళ్ళిన వారు ఎవరండి? వానరములు, లాంగూలములు, భల్లూకములు, కొండముచ్చులు ఇవన్నీ వెళ్ళాయి. ఇన్ని కొన్ని కోట్ల 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 కోట్లు. మీరు కిష్కింధకాండలో విందురు కానీ ఇన్ని కోట్లు అసలు లెక్కలేదు. అన్ని కోట్లు, భూమండలం అంతా నిండిపోయేవి. అన్ని కోట్ల వానరములు వచ్చాయి. కోతి అంటేనే చపలచిత్వానికి మారుపేరు. సముద్రం మీద సేతువు కట్టినప్పుడు వాల్మీకి మహర్షి వర్ణిస్తారు యుద్ధకాండలో విందురు కానీ. ఇంత సేతువు కట్టి నడవండ్రా అంటే పిల్లలు చూడండి, పడవ ఎక్కించి కూర్చోబెడితే పడవ మధ్యలో కూర్చోడు, వాడు పడవ ఒడ్డున కూర్చుని నీళ్లలో చెయ్యెడతాడు. అలా వాళ్ళు సేతు అంచుల మీద పరిగెడుతుండేవారు వానరులు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా వెనక పెట్టుకుని వీళ్ళందరినీ ఒక మాట మీద నడిపిస్తూ రాముడన్న భయం నిలబెట్టి సీతమ్మ తల్లిని అగ్నిహోత్రంలో ప్రవేశింపచేసేటప్పుడు రామచంద్రమూర్తి యొక్క కన్నులలో ఉన్న ఎరుపుతనాన్ని చూసి ఇన్ని కోట్ల మంది వానరులు తమ్ముడు లక్ష్మణుడు మాట్లాడలేకపోయాడు. ఇది సమర్థశ్చ. అలా అమలు చేయగలడా? కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. ఎన్ని మాటలు చూడనివ్వండి, మళ్ళీ చూస్తుంటే అబ్బా ఏమందం ఏమందం అనిపిస్తున్న. దీని సౌందర్యం అంటారు. అందం అంటే ఒకసారి చూస్తే చాలా బాగుందండి అని వెళ్ళిపోబుద్ధి. ఎన్ని మాటలు చూడండి, ఎన్ని రకాలుగా చూడండి, బా ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అనిపిస్తుంది. ఈ సౌందర్యం, ఈ అలా చూసిన కొద్దీ చూడాలనిపించేటటువంటి తత్వం బాహ్యంలో ఉన్నటువంటి అందం వల్ల రాదు. ఇది దేనివల్ల వస్తుంది? లోపల ఉండేటటువంటి సాత్వికమైనటువంటి ప్రవృత్తి ముఖంలో శరీరంలో తాండవిస్తే వస్తుంది. అందుకే ఒక్కొక్క వ్యక్తి కనపడ్డారనుకోండి, వెంటనే వెళ్ళి అయ్యా నమస్కారం అండి బాగున్నారా అని పిలవబుద్ధి వేస్తుంది. ఒక్కొక్కరు అట్నుంచి వస్తున్నారనుకోండి, మనకు పని లేకపోయినా ఈ సందులోకి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతాం అంటే వాడు వస్తేనే భయం. అలా ఉండకూడదు. ఇది కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. అన్ని కాలముల యందు ఎప్పుడు చూసినా ఎంత అందం ఎంత అందం అనిపించాలి. ఎవరికి? తనకి విరోధులైన వారికి కూడా. శూర్పణక చూసింది, ఏమందగాడంది. తన భర్త చచ్చిపోయాడు వాలి, చూసింది తార, ఏం మహానుభావుడు రా అంది. పక్షులు చూసాయి, ఏమందగాడు రా అన్నాయి. మహర్షులు చూశారు, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు. ఇటువంటి వాడిని భర్తగా పొందితే బాగుండనుకున్నారు ఏమిటి మగవాళ్ళైనటువంటి మహర్షులు. ఇది సర్వభూతములు చూసేటప్పటికి అబ్బా ఏమందం అనిపించాలి. ఈ అందం ఉపాసనా బలం.
ఒక చంద్రశేఖర పరమాచార్యులు వారు నడిచి వచ్చేస్తున్నారనుకోండి, అలాగా ఇంత బొట్టెట్టుకుని ఇలా విభూతి పెట్టుకుని ఇలా వంగిపోయి సత్యదండం పట్టుకుని నడుస్తున్నారనుకోండి, ఎటు నుంచి చూడండి వారిని, అబ్బా మహానుభావుడు మహానుభావుడు అనిపిస్తుంది. అది అందం అంటారా మీరు? కాదు. కశ్చైక ప్రియదర్శన, వారిని చూస్తే చాలు కష్టాలన్నీ పోతాయి. అందుకే ప్రయత్నపూర్వకంగా కొంతమంది దర్శనం చేస్తారు వెళ్ళి. ఎందుకు? వారి సన్నిధికి వెడితే చాలు, వారిని చూస్తే చాలు కష్టాలన్నీ పోతాయి. ఎప్పుడు వారు నిరంతర సంతోషి, అంత ఆనందంగా ఉంటాడు. నోరు విప్పితే భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అందరికీ హితం చెయ్యాలనేటటువంటి లక్షణంలో ఉంటాడు. అందుకని కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్కో. ఆత్మవాన్ అంటే అమరకోశాన్ని బట్టి ధైర్యం, అపారమైనటువంటి ధైర్యము కలిగినటువంటి వాడేవాడు. అంటే పైకి డాంబికంగా కనపడినా మేకపోతులాగా లోపల మాత్రం భయాన్ని పొందాడనుకోండి, అది ధైర్యం అనిపించుకోదు. మొక్కవోని ధైర్యంతో నిలబడగలగాలి. నేనే తలుచుకున్నానా ఈ బ్రహ్మాండములన్నింటినీ శాసిస్తానంటాడు రామచంద్రమూర్తి. ఎన్నడూ భయపడడం అన్నది రామచంద్రమూర్తి జీవితంలో లేదు. ఇది ధైర్యం. ఆత్మవాన్కో జితక్రోధో, ఇది చాలా కష్టం. అక్కడ వేసినటువంటి మాట చూడండి. మహర్షి ఏం అమాయకంగా అడగలేదు. వాల్మీకి మహర్షి ఎంత గొప్ప గొప్ప మాటలు వేశారో చూడండి. శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తే ఎంత అందంగా ప్రశ్న వెయ్యాలో చూపిస్తున్నారు. ఈ ప్రశ్నలోంచి 24,000 శ్లోకాల రామాయణం పుట్టింది. అంటే ఎంత గొప్ప ప్రశ్నో చూడండి. అది జితక్రోధో. ఏం క్రోధో అన్న మాట వాడడం ఎందుకు? క్రోధ అంటే కోపము కన్నా తీవ్రమైన స్వరూపానికి క్రోధమని పేరు. ఉత్తమే క్షణకోపశ్చా మధ్యమే ఘటికాత్వయం అధమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతక. ఒక్కొక్కడు ఉంటాడు, ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని చచ్చిపోయే వరకు తలుచుకు 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 బెంగపెట్టేసుకుని అరుస్తూనే ఉంటాడు. ఎప్పుడో అయిపోయిన విషయం ఇప్పుడు ఎందుకు అలరి? అంటే క్రోధం దీర్ఘకాలం ఉంటుంది. అది అలా ఉంది అంటే ఏమిటి? దానికి గుర్తు కామ ఉంది వెనకాతల. వాడికి కోరిక ఉంది, కోరిక తీరలేదు, క్రోధం పుట్టింది. అంటే ఇప్పుడు జితక్రోధో, క్రోధాన్ని జయించాడా అంటే వెన్ని జయించినట్టు అరిషడ్వర్గములను జయించాడు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు 6 జయించినటువంటి వాడై ఉన్నాడా? అందుకని జితక్రోధో. అందుకని కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కో ననసూయక. ద్యుతిమాన్ అపారమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడై ఉండాలి. ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాసన బలంలోంచి వస్తుంది. తను నమ్మిన సిద్ధాంతం పట్ల తనకున్న విశ్వాసంలోంచి వస్తుంది. తను అనుసరించవలసినటువంటి ధర్మము పట్ల వైక్లభ్యము లేని స్థితిలోంచి వస్తుంది. అందుకని అటువంటి వాడై ఉన్నాడా? అందుకని ద్యుతిమాన్కో ననసూయక. అనసూయక అంటే ఏమిటో తెలుసా అండి? ఎదుటివారిలో ఒక గుణం ఉంటుంది, ఒక మంచి గుణం. మరి ఆ మంచి గుణాన్ని మంచి గుణంగా స్వీకరించారు. మీకు అనసూయక. రావణాసుడు అసూయకి రావణాసుడు. ఎదుటివారిలో ఎంత మంచి గుణం ఉండనివ్వండి, వాడు వెంటనే ఆ మంచి గుణాన్ని చెడ్డ గుణంగా మార్చి చెప్తాడు. అందుకే జీవితంలో ఒక అలవాటు చేసుకోవాలి. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు మొట్టమొదట వారిలో ఉన్న మంచిని స్మరించి, వారండి చాలా మంచివారు అంటం మీరు ప్రారంభం చేసి వారిలో ఉన్న మంచి గురించి మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, అది అలవాటైపోతుంది. అలా క్రమంగా అలవాటైతే మంచిని చూడడం ఒకటే వస్తోందనుకోండి, ప్రశాంతత మీకు దక్కుతుంది. ఎందుకని? చెడుని చూసిన కొద్దీ మీలో క్రోధం వస్తుంది, మీలో ఉద్రేకం వస్తుంది. మంచిని చూసిన కొద్దీ మీరు ప్రశాంతంగా ఉంటారు. ముందు మీ మనస్థితి చక్కబడుతుంది. అందుకని అనసూయక. ఎదుటివారిలో ఉండేటటువంటి గుణాల్ని గుణాలుగా చెప్పకుండా గుణాల్ని దోషాలుగా చెప్తారు కొంతమంది. ఇది అసూయతో కూడినటువంటి వాడి యొక్క లక్షణం. అవతలవాడు చెడిపోడు, ఆయనలో ఉన్న గుణాన్ని అవగుణంగా నువ్వు చెప్తే ఆయనకు వచ్చిన నష్టం లేదు. అలా చెప్తే నువ్వు అసూయాపరుడు అని తెలుస్తుంది. అందుకని అనసూయక. కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. కోపాన్ని గెలిచిన వాడైనా కోపం తెచ్చిపెట్టుకున్నాడు అనుకోండి, నిజంగా నాన్నగారికి కోపం రాలేదు, కానీ కోపం తెచ్చిపెట్టుకోకపోతే పిల్లవాడు సక్రమంగా ఉండడని ఆ రోజు నాన్నగారు బుసలు కొడుతూ కూర్చున్నారనుకోండి, కొడుకు లోపలికి వచ్చేటప్పటికి అయ్య బాబోయ్ నాన్నగారు ఏమిటో ఇలా ఉన్నారు అనుకుంటాడు. ఒక్క 10 నిమిషాలు నాన్నగారు కోపంగా మాట్లాడారు అనుకోండి, నిజంగా నాన్నగారికి కోపం ఉందా? ఏమీ లేదు. మళ్ళీ శుభ్రంగా ఆయన వెళ్ళిపోయి తన పూజ గదిలో కూర్చుని రామాయణం తీసుకుని ఆయన హాయిగా చదువుకుంటున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు కోపం? ఆ కోపం తెచ్చుకున్నంత మాత్రం చేత బిడ్డలు భయపడాలి. ఈ కోపం తెచ్చుకోవడం దేని కొరకు? కోపం తెచ్చుకోవడం సమస్త జగత్తుని చక్కదిద్దడం కొరకు.
ధర్మం తెలుసున్నవాడైతే అధర్మాన్ని చక్కదిద్దడానికి కోపం తెచ్చి పెట్టుకుంటాడు. తానే క్రోధమునకు వశుడైపోయాడు అనుకోండి, తానేం చక్కదిద్దుతాడు? తను ధర్మాధర్మములు మర్చిపోతాడు ఇంకా క్రోధం వచ్చేసిందంటే. అందుకని క్రోధమునకు వశుడు కాకూడదు, తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకుని లోకమును రక్షించగలగాలి. అటువంటి వాడై ఉన్నాడా? అందుకని కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే, కోపం తెచ్చిపెట్టుకున్నంత మాత్రం చేత దేవతలు కూడా గడగడలాడిపోయేటట్టుగా కోపం తెచ్చిపెట్టుకుని శాసించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడా? ఇప్పుడున్నాడా? ఉంటే ఆయన ఎవరో నాకు చెప్పవలసింది అన్నాడు. 16 గుణములు అడిగాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. ఈ 16 గుణములే 16 కళలు. ఈ 16 గుణములు ప్రతి మనుష్యుడికి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు 16 గుణములు పూర్ణముగా లేకపోయినా రామాయణాన్ని చదివితే, రామాయణాన్ని వింటే, అందులో రామచంద్రమూర్తి యొక్క జీవితం మనకి అర్థమైతే, అరే రే రాముళ్ళే మనం కనీసం ఈ ఒక్క విషయంలో మనం ఉండలేమా అని అనిపిస్తే, రామచంద్రమూర్తి యొక్క కటాక్షం దొరికితే ఎందుకు కాలేం? అందుకని రామాయణంలో 16 గుణములను అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఆశ్చర్యపోయాడు ఎవరు విన్నటువంటి నారద మహర్షి. ఎంత గొప్ప ప్రశ్న వేశావయ్యా వాల్మీకి! 16 గుణములు, ఇటువంటి గుణములున్నవాడు ఈ లోకములో ఈ కాలములో ఉండాలా? చాలా గొప్ప ప్రశ్న వేశావు. ఇది గురువు నోటి వెంట రావలసిన మొదటి మాట. శిష్యుడు ప్రశ్న వేసేటప్పటికీ భృకుటి ముకుడించి, మొదలెట్టాడు రా మళ్ళీ వీడు అని గురువు బెంగ పెట్టేసుకునేటట్టు ఉండకూడదు. ఏమి ప్రశ్న వేశావురా అని అడగగలగాలి. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. నువ్వడిగినటువంటి ఇన్ని గుణాలు ఒక్క నరుడిలో ఉండాలని అడుగుతున్నావు. కానీ ఉన్నాడు వాల్మీకి. నేను చెప్తాను ఎవరండి? ఎవరి భార్య వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉందో ఆయన పేరే చెప్తున్నారు ఇప్పుడు. ఎంత ఆశ్చర్యపోవాలి వాల్మీకి మహర్షి! ఇది వాల్మీకి ఆశ్చర్యానికి కారణం. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశి. నాయన, ఇక్ష్వాకు వంశంలో రామచంద్రమూర్తి అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు జన్మించాడు. అయితే పెద్దలన్నారు, ఏం శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా జన్మించేటప్పుడు ఇక్ష్వాకు వంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు అన్నారు. అనేక వంశాలు ఉన్నాయి కదా. రామాయణం ధర్మస్వరూపం. నీ ఇంట్లో నువ్వు కూడా అలా ఉండగలిగితే నీ ఇంట్లో కూడా భగవానుడు ఉదయిస్తాడు ఒకనాడు. ఇక్ష్వాకు వంశంలో మొట్టమొదటి వాడైనటువంటి ఇక్ష్వాకు శ్రీ మహావిష్ణువుని విశేషమైనటువంటి ఆరాధన చేసి శ్రీరంగనాథుణ్ణి పొందాడు. కులధనంగా పొంది ఆరాధన చేశాడు. అందుకని అంతగా ఆరాధన చేసినటువంటి వంశం కనుక ఇక్ష్వాకు వంశంలో జన్మించట కాదుట. సూర్యమండలాంతర్వర్తిగా శ్రీమన్నారాయణోపాసన చేస్తారు. ఆ సూర్యవంశానికి చెందినటువంటి వారు కనుక ఇక్ష్వాకు వంశంలో జన్మించట. అందుకని ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టాడయా రామచంద్రమూర్తి. ఆ రాముడికి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి.